చెప్పండి, బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. రీతు చౌదరి ఎలిమినేషన్ అయ్యింది, ఎలా అనిపిస్తుంది అమ్మా? కొంచెం బాధ అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఎందుకు? లేదు పోవాల్సిందే, పోయింది. ఓకే, అంటే జమన్ పవన్ కూడా మీలానే బాధపడుతున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? బాధపడుతున్నాడు కదా, బాధనే అనిపిస్తుంది. ఇమేనల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? సూపర్ ఆడుతుండు. అంటే ఫేర్ అన్ఫేర్ రీతు చౌదరి ఎలిమినేషన్? ఫేరే. ఎందుకు? అంటే వాళ్ళకి కొంచెం లవ్ అఫేర్ కదా, అందులో గేమ్ మీద అంత ఫోకస్ లేదు. అది బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? తను కాన్సన్ట్రేషన్ కానీ గేమ్ విధంగా అన్ని దాంట్లో బాగుంటాడు కాబట్టి. సో చాలా మంది ఇమాన్యుయల్ అంటున్నారు. ఇమాన్యుయల్ సెకండ్ అనిపిస్తుంది, ఫస్ట్ అయితే కళ్యాణే వస్తాడు ఖచ్చితంగా. తనుజ థర్డ్. టాప్ 5. తనూజకి ఓటింగ్ ఎక్కువ ఉంది చూపిస్తున్నారు మనకి, ఓటింగ్ పరంగా తనూజ ఎక్కువ ఉంది. తనూజనే టాప్ 1 లో ఉంది. సో తను కూడా విన్నర్ అంటున్నారు, మీరేమంటారు? తన ఫేర్ అంటారా? ఫేర్ అంటే నాకైతే కళ్యాణ్ అనిపిస్తుంది. తనుజకి ఓటింగ్స్ ఎక్కువనే వస్తున్నాయి గర్ల్స్ పరంగా చూసుకుంటే, ఎక్కువ అయితే కళ్యాణ్కి వస్తున్నాయి కదా. సీరియల్ ఫ్యాన్స్ అయితే లాస్ట్ 5 వీక్స్ లో కళ్యాణ్ ని టాప్ లో లేపారు బిగ్ బాస్ వాళ్ళు. సో ఎందుకు అంటారు బిగ్ బాస్ ని ఎందుకు కళ్యాణ్ ని లేపుతున్నారు అంటారు ఈ మధ్య? రీజన్ ఏమైనా తెలుసా మీకు? చూస్తున్నారు కదా. చూస్తున్నా. టాప్ 5 భరణి. 5 మంది చెప్పాలి. 5 మంది చెప్పాలా ఖచ్చితంగా? తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, కళ్యాణ్ ఫస్ట్. తనుజ ఉండదు. ఉంటే తనుజని తెప్పేసిన ఆల్రెడీ.